హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ గురుకులం. సో గైస్, ఈరోజు సెషన్లో మనము ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్లో బోత్ సింప్లిఫికేషన్స్ అండ్ నంబర్ సిరీస్లో డిస్కస్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ డిఐ ప్రాబ్లమ్స్, ఒక డిఐ సాల్వ్ చేద్దాం. తర్వాత మళ్ళీ అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ చేద్దాం. సింప్లిఫికేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 12.5%. సో 12.5% అంటే ఎంత? 1/8 కదా. ఇది 1/8 అవుతుంది. అయితే 1/8 ఇంటూ 480, 8 1 జా 8 60 జా. సో ఇది ఎంత వస్తుంది? 60 ప్లస్ 66 2/3 అంటే ఎంత? 2/3 ఇంటూ 42, 3 1 జా 3 14 జా 14 ఇంటూ 2 ఎంత అవుతుంది? 28 వస్తుంది. 28 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ని ఎక్స్ అనుకుంటా. ఎక్స్ ప్లస్ 7.5% అంటే నేను 15/2 రాసుకోవచ్చు కదా. పర్సంటేజ్ క్యాన్సిల్ అయితే కింద 2 జీరోలు యాడ్ అవుతాయి. ఇంటూ 240, ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తా. 5 3 జా 5, 4 జా 4 1 జా 4, 6 జా 6 ఇంటూ 3 ఎంత? 18. సో 60 ప్లస్ 88 ఎంత? 22 ఎంత? 88. ఓకేనా. 88లోకి వెళ్ళి ఈ ప్లస్ 18 ఇటు పంపిస్తే -18 అవుతుంది. -18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 88 మైనస్ 18 వచ్చేసి 70. సో 70 వచ్చేసి ఆప్షన్ ఈ. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే 40% అంటే ఎంత? 2/5 ఆఫ్ క్వశ్చన్ మార్క్ కదా, ఎక్స్ అనుకుంటా, మైనస్ √484 అంటే 22 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 248 మైనస్ 136 చేయాలి. 8 మైనస్ 6 ఎంత? 2, 4 మైనస్ 3 1, 2 మైనస్ 1 1, 112 కదా. సో దీన్ని నేను ఇటు పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది? 22 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 134. తర్వాత 2 1 జా 2 67 జా. ఓకేనా. 67 ఇంటూ 5, 5 7 జా 35, 5 6 జా 30, 33, 335. ఓకే, ఆప్షన్ డి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 784 అంటే √784 కదా. √784కి మనకి ఇక్కడ మనము రెండుగా స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ 7 ఉంది కదా, 7 ఏ స్క్వేర్కి దగ్గర ఉంది, 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్. సో మనం 2 తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ 2 తీసుకొని 4 ఉంది కదా, 4 రావాలి అంటే 2 స్క్వేర్ చేసిన 4 వస్తుంది. 8కి స్క్వేర్ చేసిన యూనిట్ డిజిట్ వచ్చేసి 4 వస్తుంది. సో ఇప్పుడు మనము 25 తీసుకుందాం. 25 స్క్వేర్ ఎంత వస్తుంది? 25 అంటే 625. అంటే 625 కన్నా 784 పెద్దది. అంటే కింది నెంబర్ తీసుకోవాలి. కింది నెంబర్ ఎంత? 28. ఓకే, 28 ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇది కరెక్షన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 127. ఇవి రెండు యాడ్ చేస్తే 69 ప్లస్ 127 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. తర్వాత ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 + 7 16, 6 + 2 8 + 1 9, తర్వాత 6 1 కదా 1. ఓకే, 196 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 29 16 రూట్ కదా. తర్వాత ఇప్పుడు దీనికి ఎట్లా చేయాలి? సేమ్ మెథడ్ 2 స్ప్లిట్ చేసుకుంటే ఇది ఏదాని దగ్గర ఉంది? 5 స్క్వేర్కి దగ్గర ఉంది కదా. 5 తీసుకొని 6 ఉంది కదా, 6 రావాలి అంటే ఏం చేయాలి? అయితే 4 లేదంటే 6, అంతేనా. 4 స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6 స్క్వేర్ చేసిన 36, 6 వస్తుంది. ఓకే, తర్వాత 55. నేను ప్రీవియస్ సెషన్లో చెప్పిన 55 స్క్వేర్ ఎట్లా తీసుకోవాలి అని. 5 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 6, 5 6 30. అంటే తక్కువ ఉంది కదా, 30 అంటే 29 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ నెంబర్ తీసుకోవాలి. సో 54 ప్లస్ 42 మైనస్ 93 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది ఎక్స్ తీసుకోండి. ఎక్స్ ప్లస్ 121. ఓకే, ఎక్స్ ప్లస్ 121 అంటే ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 96. 96లోకి వెళ్ళి 93 తీసేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 121. సో ఇప్పుడు 121 కదా. సారీ గైస్, ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వస్తుంది. ఈ మైనస్ ఇటు రావాలి యాక్చువల్గా. సో ఎక్స్ మైనస్ 121 కదా. సో ఇక్కడ మైనస్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. 121 + 3 ఎంత? 124. ఓకే, సో ఆప్షన్ సి 124. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 36 × 15. 36 × 15 ఎట్లా చేయాలి అంటే ఇదాన్ని మనము 18 × 2 అని చేసుకోవచ్చా? 18 × 2 ఎంత? 36 కదా. 18 × 2 2 × 15 30.
30 ఇంటూ 18, 18 3 54 అంటే ఎంత అవుతుంది 540 ప్లస్ ఎక్స్ మైనస్ 35 ఇంటూ 18 కదా, 35 ఇంటూ 18 అంటే ఇందాక చెప్పిన మెథడ్లో 35 ఇంటూ ఇది 18ని 2 ఇంటూ 9 రాసుకోవచ్చు. 35 అంటే 70 ఇంటూ 9 630 ఈజ్ ఈక్వల్ టు 110 0. ఓకే, 52 ఇంటూ 2 110 0 యాడ్ చేసినాం. తర్వాత నెక్స్ట్ ఇవి రెండింటిని సపరేట్ చేసినాం అనుకో, ఎక్స్ మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 1100. ఈ మైనస్ 90 నీటి పంపిస్తే ఏమవుతుంది 1190. ఓకే, ఆప్షన్ సి. తర్వాత నెక్స్ట్ పై చార్ట్. సో ఈ పై చార్ట్లో ఒకటి రిమెంబర్, ఇదంతా కలిపితే 100% అవుతుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ 3% ఇచ్చిండ్రు, తర్వాత 2 నంబర్లు ఇచ్చిండ్రు, అంటే ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 100% అవుతుంది. అయితే మనకి పర్సంటేజెస్ ఎంత ఉన్నాయంటే ఇక్కడ 10 25 35 35 55 55% ప్లస్ ఇదెంత 22 ప్లస్ 11 ఎంత 33 120 ఎంత 3420 ఈజ్ ఈక్వల్ టు 100% కదా. అంటే ఇది ఎంత అయినట్టు, ఇది 45%. సో 45%కి 3420 అయితే 1%కి ఎంత అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 3 + 4 7 7 + 2 9. సో 9 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇదెంత 9 5 9 3 27 8 8 తర్వాత 5 1 5 76 అంటే 1% ఈజ్ ఈక్వల్ టు 76 అన్నమాట. ఓకేనా. తర్వాత ఇప్పుడు 10%కి ఎంత అవుతుంది, ఇక్కడనేమో 760 అవుతుంది. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు 100%కి ఎంత అయినట్టు 7600 అవుతుంది. తర్వాత ఇది 25 ఇంటూ 76 20 ఇంటూ 760. ఓకేనా. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ద కాలేజెస్ హూ గట్ ప్లేస్డ్ ఇన్ టీసీఎస్ ఇన్ 2020 అంటే టోటల్ కనుక్కోమంటున్నారు. టోటల్ ఎంత ఇచ్చిండు 7600, ఆప్షన్ ఏ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ టీసీఎస్ ఫ్రమ్ డి అంటే డి ఎంత ఉంది ఎల్లో కదా 2280 కదా. సో 2280 అంటే 2280 బై 7600 ఇంటూ 100 ఇట్లనే చేయొచ్చు, లేకపోతే దీన్ని పర్సంటేజ్లోకి మార్చుకొని అట్లనే చేసుకోవచ్చు. సో ఇట్లా మనము ఈ 2 zeros క్యాన్సిల్ అవుతున్నాయి కదా, ఇక్కడ 100 తీసుకోవద్దు, సారీ 360 తీసుకోవాలి, ఎందుకంటే డిగ్రీస్లలో చూసుకుంటున్నాం కదా. పర్సంటేజ్లో మార్చడానికి 100 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంటూ 360 కదా. సో ఈ 0 ప్లస్ ఈ 0 క్యాన్సిల్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 4 1 9 తర్వాత ఇది 4 9. ఓకేనా. తర్వాత ఇది 19 228 కాబట్టి 19 1 19. సో 3 రిమైన్స్, 3 అంటే ఎంత 19 2 ఓకే 12 9 108. ఓకేనా, ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఫ్రమ్ ఏ అండ్ ఈ టుగెదర్. ఏ అండ్ ఈ అంట, ఏలోనేమో 1140, తర్వాత BCDE 10% అంటే ఎంత 760 అంతేనా. ఓకే 760 అయినా ఓకే 760. సో 1140 ప్లస్ 760 చేసి ఎంత వస్తుంది 009 1900 కదా. ఏ అండ్ ఈ టుగెదర్ 1900 వస్తుంది బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఫ్రమ్ బి అంటే 25 కదా. 76 ఇంటూ 25. ఓకేనా. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 38 ఇంటూ 50 అని రాసుకోవచ్చు, 38 ఇంటూ 50 అని రాసుకోవచ్చు, లేకపోతే 19 ఇంటూ 100 అని రాసుకోవచ్చు. సో 1900 అవుతుంది. సో 1/1. ఓకేనా, ఆప్షన్ సి. తర్వాత స్టూడెంట్స్ ప్లేస్డ్ ఫ్రమ్ ఏ ఈజ్ వాట్ % ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఫ్రమ్ ఆల్. సో 1140 బై టోటల్ ఎంత 7600 ఇంటూ 100 కదా. సో 100 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్లో చూసుకున్నట్టయితే ఇది 38 అవుతుంది, ఇదెంత 5 అవుతుంది. తర్వాత ఇదెంత 19, ఇదేమో 57, 19 1 19 3 3 5 15. ఓకే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్
ప్లేస్డ్ ఫ్రమ్ ఏఈడిసి అంటే ఏఈ మళ్ళీ బిసి డిసి. సో ఇవి 2% ఇచ్చిన 2 నంబర్స్ ఇచ్చింది కదా. సో 22 11 33 ప్లస్ 120 34 20. ఓకే, ఏ ప్లస్ డి ఇంత వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 20% ప్లస్ 10% 30% కదా. 30% అంటే ఇంటూ 30/100 ఇంటూ అదే 760. సో 0 క్యాన్సల్ అవుతుంది. ఒక్క సెకండ్. ఓకే సారీ, 1% ఈజ్ ఈక్వల్ టు 76. 30% ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 76 కదా. సో ఒక 0 యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని 76 ఇంటూ 3 6 3 18 7 3 21 22 ఎంత అవుతుంది 228. యాడ్ చేస్తే 0075700. సో డివైడ్ బై ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కదా, బై 4 చేయాలి. 5700/4 4 1 4 1 4 4 4 16 2 5 1425. ఆప్షన్ ఈ. ఓకే, తర్వాత నెక్స్ట్ నంబర్ సిరీస్ క్వశ్చన్ చూద్దాం. నంబర్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుంది, స్లైడ్గానే ఇంక్రీజ్ అవుతుంది కదా. స్లైడ్ ఇంక్రీజ్ అవుతుందంటే జస్ట్ డిఫరెన్స్ చేస్తే సరిపోతుంది. డిఫరెన్స్ ఎంత 4 13 అంటే 9. తర్వాత ఇక్కడ 17 18. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత వస్తుంది 6 36. మళ్ళీ తర్వాత ఇది 2 ఎంత వస్తుంది 2 7 72. సో ఇది ఇంటూ 2 అవుతుంది, ఇంటూ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కూడా వచ్చే నెంబర్ కూడా ఇంటూ 2 కావాలి. ఇంటూ 2 అంటే 72 ఇంటూ 72 ఎంత 144. 139 ఎంత యూనిట్ డిజిట్ 3 ఉండాలి. 2 ఉన్నాయి ఆప్షన్లు. సో 4 + 1 5 5 + 3 8 83 వచ్చేసి ఇది ఒకటి ఆప్షన్లో ఉంది 283. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 5 23 అండ్ 211 కదా. సో ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్ లాస్ట్ 2 నెంబర్స్ చూసుకోండి. లాస్ట్ 2 నెంబర్స్లో బాగా పెరుగుతుంది కాబట్టి ఇంటూ ఆల్మోస్ట్ 9 టైమ్స్ అవుతుంది ఇది, అవునా. 9 టైమ్స్ అంటే 23 ఇంటూ 9 ఎంత వస్తుంది 23 ఇంటూ 9 చేస్తే 9 3 27 9 2 18 20 207 అంతేనా. 207 + 4 ఇంటూ 9 + 4 అయింది అంతేనా. తర్వాత నెక్స్ట్ ఇది ఇంటూ 4 + 3. ఓకే, తర్వాత ఇంటూ 1 + 2 అంతేనా. 149 ఉంది అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత 16 ఇంటూ 16 + 5 అంతేనా. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ చూసుకున్నట్టయితే 6 + 1 11 అంటే యూనిట్ డిజిట్ 1 ఉందా లేదా అని చూసుకోవాలి. 1 ఉన్నది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 10th ప్లేస్ చూద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు 211 ఇంటూ 16 కదా. 211 ఇంటూ 16 చేస్తే ఎంత వస్తుంది 16 1 16 16 1 16 17 + 5 ఎంత వస్తుంది 81 అంటే ఆప్షన్ ఈ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ 16 2 32 + 1 33 ప్లస్ ఇది ఎంత 33 81. ఓకే, ఆప్షన్ ఈ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7 8 16 32. ఓకే. సో ఈ నెంబర్ తప్పు ఉంది, ఈ క్వశ్చన్లో కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే లాస్ట్ 3 నెంబర్స్ చూసుకుంటే స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందంటే జస్ట్ డిఫరెన్సెస్ చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఇక్కడ 8 16 ఎంత వస్తుంది 8 వస్తుంది. ఇక్కడ 16. తర్వాత ఇది 2 ఎంత వస్తుంది 4 2 24. తర్వాత 2 32 వస్తుంది అంటే 8 ఇంటూ 2 8 ఇంటూ 3 8 ఇంటూ 4. సో నెక్స్ట్ వచ్చేది 8 ఇంటూ 5 40. సో ఎంత వస్తుంది 128 ఉందో లేదో చెక్ చేసుకుంటే ఆప్షన్ సి 128. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15 4. సో ఇక్కడ లాస్ట్ 4 నెంబర్స్ చూసుకుంటే స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది అంటే డిఫరెన్స్. ఓకేనా. సో ఇవి రెండింటిది డిఫరెన్స్ ఎంత ఉంటుంది 4. తర్వాత ఇదెంత 4. తర్వాత ఇదెంత వస్తుంది 14. తర్వాత ఇదెంత వస్తుంది 14. తర్వాత ఇదెంత 24. ఓకే 24. తర్వాత ఇక్కడ కూడా 24 అంటే ప్యాటర్న్ ఏం ఫాలో అవుతుంది 4 4 14 14 24 24 అంటే నెక్స్ట్ ఏం కావాలి 34 కావాలి. 34 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7 6 167 అంటే ఆప్షన్ ఏ. తర్వాత క్వశ్చన్ వచ్చేసి చూడండి, ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఏంటంటే ఆప్షన్స్ చూసుకోవాలి. ఆప్షన్స్లలో ఎట్లున్నాయి ఇక్కడ మనకి డెసిమల్స్ కూడా ఉన్నాయి అని అంటే ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇట్లా +1 ఏమన్నా అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి.
అయితే ఫస్ట్ ఈ లాస్ట్ 2 నెంబర్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ 2 నెంబర్స్కే చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్. ఇక్కడ నీకు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 45 ఇంటూ 4 కాదు 4 ఒక్క నిమిషం 18 ఇంటూ 45 అంటే 45 ఇంటూ 4 చేస్తే ఎంత 130 సారీ 180 వస్తుంది, అంత కాదు 45 ఇంటూ 3 ఓకే 45 ఇంటూ 3 135 ఓకే. తర్వాత 18 ఎంత వస్తుంది? 36 వస్తుంది. 36కి 9 అంటే 18లో హాఫ్ అంటే 16 45 ఓకే 45 అంతే. 36 9 45 అంటే 2.5 అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంటూ 2 ఇదెంత 1.5 అంతే 6. సో నెక్స్ట్ వచ్చేసి 3.5 కావాలి ఓకేనా. 3.5 అంటే 135 ఇంటూ 3 ఎంత వస్తుంది? 135 ఇంటూ 3 చేస్తే 5 3 15 3 3 9 1 10 3 1 3 4 ప్లస్ మళ్ళీ హాఫ్ ఎంత వస్తుంది? 62.5 62.5 అంటే 467.5 సారీ ఒక్క నిమిషం 405 62.5 ఎంత వస్తుంది? సారీ ఇక్కడ 67 ఓకే. అయితే ఎంత అవుతుంది? 472.5 ఆప్షన్ ఈ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. 8 years ago వైభవ్ అండ్ అర్మన్ వర్ ఇన్ ద రేషియో 5:8 రెస్పెక్టివ్లీ. అంటే ఇది ప్రెజెంట్ అనుకోండి. 8 years ago ఎంత ఉండేనంట అక్కడ 8 years ago ద రేషియోస్ వర్ 5:8 అంట. తర్వాత 12 years hence అంటే ప్రెజెంట్ నుంచి 12 years యాడ్ చేయాలి ప్లస్ 12 years ఎంత అన్నారు? విల్ బి ద రేషియో ఇన్ 10:13 కదా. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రెజెంటేజెస్ అంటే ప్రెజెంటేజెస్ ఇక్కడ వీళ్ళై యాడ్ చేసి చెప్పాలి ఓకేనా. ఇప్పుడు ఇవి రెండింటి మధ్య చూసుకున్నట్టయితే గ్యాప్ ఎంత ఉంది? 8 12 12 + 8 ఎంత? 20 అంటే 5x + 20 బై 8x + 20 ఈజ్ ఈక్వల్ టు 10/13 కదా. సో ఇప్పుడు మనకి ఏమంటున్నారు? ఇది మనకి ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది? ఇక్కడ మనకి 5x + 8 ఇదేమో ఇంకోటి ఏమవుతుంది? 8x + 8 అంతేనా. ఇప్పుడు టోటల్ చేసినట్టయితే 5x + 8x ఎంత? 13x + 16 అంతేనా. 13x + 16 వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్లలో ప్రతి నెంబర్ నుంచి ఫస్ట్ 16 సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత 13తోని డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అట్లా చేసినా లేదంటే కంప్లీట్గా సాల్వ్ చేయాలన్నా కంప్లీట్గా సాల్వ్ చేయొచ్చు. 2 మెథడ్లు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 16 సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లో 44 13 టేబుల్ అవుతుందా? పోదు. తర్వాత నెక్స్ట్ 52 ఉంది. 52 అంటే 36 పోదు. తర్వాత నెక్స్ట్ 16 అంటే 60 వస్తుంది. 13 5 65 సో పోదు. ఆప్షన్ డి చూసుకున్నట్టయితే 68లోకి వెళ్ళి 16 తీసేస్తే 52 వస్తుంది. 13 × 4 సో మన ఆప్షన్ 68. సో కంప్లీట్గా సాల్వ్ చేసి అయితే చూద్దాం. అంటే ఇక్కడ నన్ ఆఫ్ దిస్ కూడా ఉంది. సో మేబీ ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 13 × 5 ఎంత? 65x + 260 ఈజ్ ఈక్వల్ టు 80x + 200 అంతేనా. ఈజ్ ఈక్వల్ టు 80x + 200 80x + 200 అంటే 65లోకి వెళ్ళి 80 తీసేసి ఎంత వస్తుంది? 15x ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 260 వచ్చింది, ఇక్కడ 200 వచ్చింది. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 60. సో x ఎంత? 15 1 15 4 x ఈజ్ ఈక్వల్ టు 4 అంతేనా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? 5x + 8 8x + 8 అంటే ఇందాక వచ్చింది కదా మనకి 13x + 16 కదా. 13x + 16 13 × 4 ఎంత? 52 ప్లస్ ఒక్క నిమిషం 13 కాదు 13x + 16 ఓకే. 13 4 52 52 + 16 ఎంత? 68
సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 68 ఆప్షన్ డి. ఏ పర్సన్ కవర్డ్ ఏ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 210 కిలోమీటర్స్. హీ కవర్డ్ 1/3 ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ బై బైక్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ హీ కవర్డ్ బై కార్ అంట. అంటే 1/3 ఎంత, 210లో 1/3 ఎంత వస్తుంది, 210 × 1/3 అంటే 70 కిలోమీటర్స్ ఏమో బైక్. తర్వాత రిమైనింగ్ ఎంత, 140 ఏమో కార్లో పోయిందట. తర్వాత హిస్ ట్రావెల్ జర్నీ బై కార్ ఈస్ 1.5 hours మోర్ దాన్ బైక్ అంట. ఓకే, అంటే కార్లోకి వెళ్ళి కార్ కన్నా అంటే ఒకవేళ బైక్ డిస్టెన్స్ ఎక్స్ అవర్స్లో పోతే దీంట్లో ఎంత, కార్లో x+130 పోయిందంట. ఓకేనా. తర్వాత ఇఫ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బైక్ అండ్ కార్ వచ్చేసి 4:5, దెన్ ఫైండ్ ద టైమ్ హౌ మచ్ హీ ట్రావెల్డ్ బై బైక్ అంట. ఓకే, బైక్ది కనుక్కోమన్నారు. మనకి ఈ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకి ఇక్కడ స్పీడ్స్ ఇచ్చింది కదా, సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. ఈ ఫార్ములాతోని ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఏమన్నారు, కార్ జర్నీ ఎక్కువ ఉంది కదా, అంటే కార్లోకి వెళ్ళి బైక్ తీసేస్తే మనకి ఎంత, 1.5 hour రావాలా. 1.5 hour, 1 hour 30 minutes అంటే 1.5 hour కదా, 1.5 కదా. సో 1.5ని మనము 3/2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కార్ డిస్టెన్స్ ఎంత ఉంది, కార్ డిస్టెన్స్ వచ్చేసి 140 బై స్పీడ్ ఎంత ఉంది కార్ది, 5x కదా, 5x మైనస్ బైక్ డిస్టెన్స్ ఎంత ఉంది, 70 బై 4x ఎంత, 1.5 hour అంటే 3/2. దీంట్లో మనము 70/x కామన్ తీసేసుకోవచ్చు. సో 70/x కామన్ తీస్తే ఎంత అవుతుంది, 70/x కామన్ తీస్తే 2/5 మైనస్ 1/4. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3/2. జస్ట్ ఇట్లా కామన్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. 4 × 2 ఎంత, 8 మైనస్ 5 ఎంత, 3 ఎంత వస్తుంది, 3/20 వస్తుంది. అంతేనా, 3/20. సో 70/x ఇంటూ 3/20 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకేనా. 3 క్యాన్సల్ చేసుకోవచ్చు, 0 క్యాన్సల్, 2 క్యాన్సల్, అయితే 7 ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఏం అడిగిండ్రు, హౌ మచ్ టైం హీ ట్రావెల్డ్ బై బైక్. డిస్టెన్స్ టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. బైక్ ఎంత, 70/x ఎంత, 7 కదా, ఇక్కడ 7 వేసుకో, 70/7, 70/4 × 7 కదా, 7 1s 7 10s 10/4, 10/4 అంటే ఎంత, 2.5 hours. ఇది ఆప్షన్ బి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి M క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. M ఏమో 12 days, సో N వచ్చేసి 24 days. సో ఇవి రెండింటి తెలిసి ఏం ఎంత వస్తుంది, 48. అంతేనా, 48 అంటే ఇక్కడ మనకి 12 × 4 సారీ, అంటే 4 units ఆఫ్ వర్క్ చేస్తుంది. ఇదేమో 2 units ఆఫ్ వర్క్ చేస్తారు. అంటే ఒక్క డేలో వీళ్ళిద్దరు కలిసి చేసిందంటే 6 units ఆఫ్ వర్క్ చేస్తారు. అవునా. తర్వాత నెక్స్ట్ దే బిగిన్ ద వర్క్ టుగెదర్, అంటే ఇద్దరు స్టార్ట్ చేసిండ్రు. సో అండ్ M లీవ్స్ ద వర్క్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్, అంటే బిఫోర్ ద కంప్లీషన్ 6 daysకి ముందే M వెళ్ళిపోతున్నాడు. అంటే లాస్ట్ 6 days M ఒక్కళ్ళే పనిచేస్తారు. M లాస్ట్ 6 days వర్క్ చేస్తే ఎంత వర్క్ చేస్తారు, 12 units ఆఫ్ వర్క్ చేస్తుంది. అవునా. 12 units ఆఫ్ వర్క్ ఎన్ని డేస్, 6 days చేస్తుంది. రిమైనింగ్ వర్క్ అంటే 48లోకి వెళ్ళి 12 తీసేస్తే ఎంత, 36 కదా. ఈ 36 ఇద్దరు కలిసి చేస్తారు. అవునా. 36/6 ఎంత వస్తుంది, 6 days. ఇది 6 days, ఇది 6 days. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అని అడిగిండు. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంటైర్ వర్క్, అంటే వీళ్ళిద్దరు కలిసి 6 days చేసిండు, వాడు ఎలోన్గా 6 days చేసిండు. టోటల్ ఎంత, 12 days. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తర్వాత ఇన్ ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ 70 per kg, 2 different types of rice are mixed. ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ వచ్చేసి 8 kgs, అదంతా 60 rupees. తర్వాత వైల్ సెకండ్ టైప్ ఆఫ్ రైస్ వచ్చేసి 4 kgs ఉన్నాయి కానీ ప్రైస్ తెలియాలి. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ రైస్ పర్ కేజీ ఇన్ ద సెకండ్ టైప్ ఆఫ్ రైస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమన్నారంటే ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ 8 × 60 కదా, ప్లస్ తర్వాత సెకండ్ టైప్ ఎంత, 4 kgs ఇంటూ ప్రైస్ ఎంత, x ఈజ్ ఈక్వల్ టు
ఇదేమన్నారు టోటల్ ఎంత 8 + 4 ఎన్ని 12 kgs కదా 12 kgs ఇంటూ ఎంత 70 కదా. సో ఇది ఎంత వస్తుంది, ఇది 840 ఈజ్ ఈక్వల్ టు 4x + 480 దీంట్లోకి వెళ్ళి తీసేసినాం అనుకో ఎంత వస్తుంది, 480 తీసేస్తే 0, 4 అంటే 6, 7 అంటే 360 అంతేనా. తర్వాత ఎక్స్ 4 1s 4 90s ఎక్స్ ఎంత 90, ఆప్షన్ డి. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమన్నారు అంటే ద డిఫరెన్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండర్ యాన్యువల్ కాంపౌండింగ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ సర్టెన్ సమ్ ఎట్ ఎ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 2 yearsకి సిఐ మైనస్ ఎస్ఐ ఫర్ 2 years ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్. ఓకే, ఇన్ కేస్ 3 years కన్నారు అంటే ఆర్ ప్లస్ 300 ప్లస్ ఇది ఇక్కడ జస్ట్ 100 ప్లస్ ఇక్కడ మనకి 300 ప్లస్ r/100 అట్లా అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండ్రు అంటే రేట్ ఈస్ 144% ఆఫ్ సమ్ అంట. అంటే ఒకవేళ ప్రిన్సిపల్ 100 అయింది అనుకోండి, అక్కడ ఇంత సిఐ మైనస్ ఎస్ఐ ఎంత అవుతుంది 144% అవుతుంది. సో ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనం ఆర్ కనుక్కోవాలి. ఇక్కడ 100 ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ బై 100 ఇంటూ 100 అంతేనా. r²/100 స్క్వేర్. 100 స్క్వేర్ ఎంత, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది ఇంటూ 100 ఎంత అవుతుంది అప్పుడు 12 ఇంటూ ఇది r² కదా, r² ఎంత అవుతుంది 12 ఇంటూ 10% కదా. సో ఎంత అవుతుంది 12 ఇంటూ 10 120. సో ఆప్షన్ సి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిస్సింగ్ నెంబర్స్. మనం మిస్సింగ్ నెంబర్స్ ఆల్రెడీ సాల్వ్ చేసాం కాబట్టి ఈ మిస్సింగ్ నెంబర్స్ ఇంకా నెక్స్ట్ సెషన్లో చేద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్. ఇన్ ఎగ్జామినేషన్ రోషన్ గాట్ 25% అండ్ గాట్ ఫెయిల్డ్ బై 64 marks. అంటే ఇన్ కేస్ రోషన్కి 25% ప్లస్ 64 marks వచ్చి ఉంటే వాడు పాస్ అయ్యేటోడు. ఓకేనా. పాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 25% ప్లస్ 64. ఇఫ్ హీ హ్యాడ్ గాట్ 40% మార్క్స్ దెన్ హీ వుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 32 marks మోర్ దెన్ పాస్. అంటే 40%లకి వెళ్ళి 32 తీసేసినాం అనుకోండి, అది కూడా పాస్ అన్నట్టే కదా. సో పాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 40% మైనస్ 32 మోర్ దెన్ పాస్. సో ఫైండ్ ద పాస్ మార్క్ ఎంత. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు ఇదన్నీ దీన్ని కంపేర్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇప్పుడు 25% ప్లస్ 64 ఇది పాస్ ఈజ్ ఈక్వల్ టు ఇది పాస్ కావాలంటే ఎంత 40% మైనస్ 32. ఎందుకంటే వీడికి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చినాయి కదా, ఎక్స్ట్రా మార్క్స్ని తీసేస్తే పాస్ మనకి ఎంతనో తెలుస్తుంది. సో ఇప్పుడు 40%లకి వెళ్ళి 25% తీసేసినాం అనుకో 15% అవుతుంది. అవునా. తర్వాత ఈ 32 నాటి పంపిస్తే అడిషన్ అవుతుంది. 64 ప్లస్ 32 వచ్చేసి 96 అంతేనా. సో 15%కి ఇంత కదా. పాస్ మార్కులు కావాలి అని అంటే జస్ట్ 25% ప్లస్ ఈ 64కి ఎంత పర్సెంటో తెలిస్తే సరిపోతుంది కదా. అయితే 64కి ఎంత అంటే ఏం చేయాలి, 64 ఇంటూ 15/96. 32 టేబుల్లో చూస్తే 32 2s 3s 3 1s 3 5s 2 5s 10. అంటే ఈ 25% రావాలి ప్లస్ ఈ 10% కూడా రావాలి. అంటే రెండు యాడ్ చేసింది అయితే 35%. ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ మీదనే ఉంది. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్గానే ఉంది, మీరు పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అక్యూర్డ్ 14,000 ఈస్ 1260 and the rate of 3% per annum for t years. What would be the compound interest accrued on the same amount for same years at 10% compounded annually? ఇక్కడ 10% annually. సో మనం ఏం చేయాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో టీ కావాలి అని అంటే ఏం చేయాలంటే I ఇంటూ 100/P ఇంటూ R. ఓకేనా. I ఎంత 1260, I ఇంటూ 100/P, P ఎంత 14,000 ప్రిన్సిపల్ ఇంటూ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు టీ అంట. సో ఇది మనం సాల్వ్ చేసినామంటే టీ వస్తుంది. టీ ఎన్ని ఇయర్స్కో మనం చూసుకుంటే అయిపోతుంది.
ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఈ 3 zeros క్యాన్సల్, 3 1s 3, 42, మళ్ళీ తర్వాత 14 1s 14, 3s, సో t ఈజ్ ఈక్వల్ టు 3 కదా. తర్వాత నెక్స్ట్ ద 10% ఫర్ 3 years ఎంత అవుతుంది, 33.1%. ఓకేనా. ఇది ఎట్లా చేస్తున్నామంటే 2 మెథడ్స్, రేషియో మెథడ్ అయినా వేయచ్చు లేకపోతే సక్సెసివ్ మెథడ్ అయినా వేయచ్చు, 2 మెథడ్స్లలో. అంటే ఎట్లా 10% కదా, రేషియో మెథడ్ చేయాలంటే 10% అంటే ఎంత, 1/10 కదా. సో 10 రూపీస్ 11 రూపీస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ రాసుకోవాలి. సో ఇక్కడ 10 క్యూబ్ ఎంత, 1000, 11 క్యూబ్ ఎంత, 1331. ఓకేనా. ఇట్లా సో మనకి ఇక్కడ 33.1% వస్తుంది. ఇంట్రెస్ట్ అంతే కదా, 331, దీని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే అయిపోతుంది. అయితే మనకి ఇప్పుడు 33.1 ఇంటూ సేమ్ అమౌంట్ అన్నారు కదా, 14,000 ఇంటూ 33.1% చేస్తే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. సో 14,000 ఇంటూ 33.1/100 కదా. 100 అంటే పాయింట్ క్యాన్సిల్ చేస్తే ఇంకో 0, 3 zeros క్యాన్సిల్, 4 ఇంటూ 1 చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. యూనిట్ డిజిట్ 4 రెండు ఆప్షన్లలో ఉన్నాయి. సో మనం కంప్లీట్గా సాల్వ్ చేయాలి. 331 ఇంటూ 14, 14 1s 14, 14 3s 42, 43, 14 3s 42, సో 40, 14 3s 42 ప్లస్ 6 4 అంటే 46, 34. ఓకే, ఆప్షన్ ఏ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 7 boys సిట్టింగ్ ఇన్ ఎ రో ఈజ్ 26 అంట. అంటే ఏమన్నారు, 7 boys కదా, ఈ 7 boys ఎంత ఉండే, 26 ఉంది. ఓకేనా. తర్వాత ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ త్రీ బాయ్స్ది 19 ఉంది. తర్వాత మళ్ళా ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ త్రీ బాయ్స్ ఎంత ఉంది, 32 ఉంది. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద బాయ్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్, అంటే ఇక్కడ మధ్యలో కూర్చుంటేటోడిది ఏజ్ ఎంత అని అడిగిన్లు. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ 3 మెంబర్స్ది తక్కువ ఉంది కదా, ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది. 7 ఇంటూ 3 ఎంత 21 కదా, -21, అవునా. తర్వాత ఇవి రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంది కదా, ఎంత ఎక్కువ ఉంది, 6 ఎక్కువ ఉంది. 6 3s 18, అంటే మధ్యలో ఎంత ఉండాలా, ఈ 26 ఉండాలా. ప్లస్ మళ్ళీ ఇవి రెండింటిని సపరేట్ చేసి ఎంత వస్తుంది, -3 కూడా ఎవరు కవర్ చేయాలా, ఇతనే కవర్ చేయాలి కదా. అంటే -3 అంటే ఇది కూడా యాడ్ చేసినాం అనుకో ఎంత అవుతుంది, 26 + 3 29. సో ఆప్షన్ బి 29 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇది జస్ట్ మీరే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఇన్ కేస్ రాకపోతే నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.